వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ 2024 మార్చి 18 నుంచి ఎగ్జామ్స్ మొదలు కాబోతున్నాయి. ఈ వీడియోలో మీకు 30 డేస్లో ఏ విధంగా మనం 500 మార్క్స్ తెచ్చుకోవచ్చో ఒక మాస్టర్ ప్లాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అయితే వీడియో చివరి వరకు చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం, మర్చిపోవద్దు. ఇక ఈ రోజు నుంచి చూసినట్లయితే అంటే ఫిబ్రవరి 18 నుంచి మార్చి 18కి కేవలం 30 డేస్ మాత్రమే ఉన్నాయి. అంటే మార్చి 18 ఎలాగూ ఎగ్జామ్ డే కాబట్టి మనకు నిజంగా చూసినట్లయితే 30 డేస్ కూడా లేవు. ఎనీహౌ ఈ ఉన్నటువంటి ఈ 30 డేస్లో మనం ఏ విధంగా ప్రిపేర్ అయితే 500 పైగా మార్కులు తెచ్చుకోవచ్చు అంటే ఫస్ట్ మనం ఉన్నటువంటి 7 సబ్జెక్ట్స్ అంటే తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఫిజిక్స్, అలాగే బయాలజీ, మ్యాథ్స్, సోషల్, ఈ మొత్తం సబ్జెక్ట్స్ తర్వాత ఎన్ని పేపర్స్ ఎగ్జామ్ రాయాలి మనం 3 లాంగ్వేజెస్, అలాగే మ్యాథ్స్, ఫిజిక్స్ ఒక పేపరు, బయాలజీ ఒక పేపర్, సోషల్ ఒక పేపర్, మొత్తం 7 పేపర్లు ఎగ్జామ్ రాయవలసి ఉంటుంది. అంటే మనకు ఉన్నటువంటి డేస్ చూసినట్లయితే 30, రాయవలసినటువంటి ఎగ్జామ్స్ చూసినట్లయితే 7. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మీకు సైన్స్ అనేది 2 పేపర్లుగా ఉంటుంది. ఫస్ట్ పేపర్ ఫిజిక్స్ అంటాం, దీనిలో ఫిజికల్ సైన్స్ అంటాం. దీంట్లో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఉంటుంది, ఇది 50 మార్క్స్ పేపర్. రెండో రోజు మీకు బయాలజీ ఉంటుంది, దాన్ని ఎన్ఎస్ అంటాం, అదొక 50 మార్క్స్ పేపర్. చివరిన సోషల్ స్టడీస్ ఉంటుంది. ఎవరైతే కాంపోజిట్ తెలుగు చదువుతున్నారో వాళ్ళకి తెలుగు అనేది 70 మార్క్స్ ఉంటుంది, సాంస్క్రిట్ అనేది 30 మార్క్స్ ఉంటుంది. ఈ సాంస్క్రిట్ ఎగ్జామ్ అనేది సోషల్ అయిపోయిన తర్వాత లాస్ట్ ఎగ్జామ్గా జరుగుతుంది. ఇక ఇలా ఉంటే మీకు ఉన్నటువంటి 30 డేస్లో మొత్తం సబ్జెక్ట్స్ని 2 గ్రూపులుగా డివైడ్ చేయండి. అంటే ఒకటి లాంగ్వేజెస్, రెండోది గ్రూప్ సబ్జెక్ట్. ఫస్ట్ మీరు లాంగ్వేజెస్లో మొదటగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అన్నిటికన్నా ఈజీ సబ్జెక్ట్ లాంగ్వేజ్లో ఇంగ్లీష్. సో కాబట్టి ఇంగ్లీష్కి తక్కువ ప్రయారిటీ అనేది ఇవ్వండి. అంటే దాని అర్థం ఏంటంటే తక్కువ టైం అనేది కేటాయించండి. ఎందుకంటే పబ్లిక్ ఎగ్జామ్లో ఇంగ్లీష్ అనేది కష్టంగా ఉండదు. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకి అలాగే తెలుగు మీడియం విద్యార్థులకి ఒకే క్వశ్చన్ పేపర్ ఉంటుంది. కాబట్టి క్వశ్చన్ పేపర్ సెట్ చేసే పేపర్ సెట్టర్ తెలుగు మీడియం విద్యార్థులు కూడా ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్ పేపర్ని అంటే ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ని ఆన్సర్ చేసి పాస్ అయ్యేటటువంటి విధంగా పేపర్ అనేది ఈజీగా ఉంటుంది. అంటే ఓవరాల్గా మీకు ఒక పాయింట్లో చెప్పాలంటే ఉన్నటువంటి అన్ని సబ్జెక్ట్స్తో కంపేర్ చేసినప్పుడు ఇంగ్లీష్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఇంగ్లీష్లో ఫెయిల్ అవటం అనేది దాదాపుగా ఉండదు. ఇక మిగిలినటువంటి 2 లాంగ్వేజెస్, ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు, తర్వాత థర్డ్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్ హిందీ. ఏదైనా బట్టి కొంతమందికి సెకండ్ లాంగ్వేజ్ హిందీ ఉంటుంది, కొంతమందికి హిందీ థర్డ్ లాంగ్వేజ్ ఉంటుంది. జనరల్గా మన ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 99% విద్యార్థులకి హిందీ అనేది సెకండ్ లాంగ్వేజ్గా ఉంటుంది. ఈ రెండింటిలో మీరు చూడవలసిన విషయం ఏంటంటే చాలామందికి మనకు హిందీ ప్రాబ్లంగా ఉంటుంది. తెలుగు మన మాతృభాష కాబట్టి తెలుగు మీద ఆటోమేటికల్గా మనకి గ్రిప్ అనేది ఉంటుంది. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో కాబట్టి తెలుగుకి కొంచెం టైం ఎక్కువ ఇచ్చి తెలుగుకి కొంచెం టైం తక్కువ ఇచ్చి హిందీకి కొంచెం టైం అనేది ఎక్కువ ఇవ్వండి. చాలామంది విద్యార్థులు మేము అబ్జర్వ్ చేసినటువంటి విషయం ఏంటంటే అది గవర్నమెంట్ స్కూల్లో అయినా ప్రైవేట్ స్కూల్లో అయినా హిందీ అనేది బై హార్ట్ చేస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు మీరు అర్థం చేసుకొని చదివే ఇంత టైం అనేది లేదు కాబట్టి హిందీని లిమిటెడ్గా చదవండి. ఈ విషయంలో హిందీ కానీ ఇంగ్లీష్ కానీ ఏ ఇతర సబ్జెక్టుల విషయంలో అయినా మేము మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి అందిస్తాం. ఆ విషయం పక్కన పెట్టినట్లయితే ఈ తెలుగు, హిందీ ఈ 2 సబ్జెక్ట్స్ని ఎలా చదవాలి? ఈ 2 సబ్జెక్ట్స్ని ఎలా చదవాలంటే మీరు ఆల్రెడీ తెలుగు అనేది మాతృభాష, తెలుగు అనేది మనకు వచ్చు కాబట్టి హిందీకి కొంచెం ప్రయారిటీ అనేది ఇవ్వండి. అలా కాకుండా కొంతమందికి హిందీ ఈజీగా ఉందనుకోండి, తెలుగు కొంచెం ప్రయారిటీ ఇవ్వండి. నెక్స్ట్ చూసినట్లయితే మనకు గ్రూప్ సబ్జెక్ట్స్ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్ అంటే పిఎస్ అండ్ ఎన్ఎస్. ఫిజిక్స్ అంటే ఇక్కడ ఏముంటుందంటే ఫిజికల్ సైన్స్ అనే క్వశ్చన్ పేపర్ ఉంటుంది, దాంట్లో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బయాలజీ, నెక్స్ట్ వచ్చేసి సోషల్. ఇక్కడ ఈ గ్రూప్ సబ్జెక్ట్స్ చెప్పే ముందు మీకు చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి చెప్తాను, అది అర్థం చేసుకోండి.
సో ఉన్నటువంటి డేస్ 30 కాబట్టి మీరు కనీసం రోజుకి అట్లీస్ట్ మినిమంగా ఒక 6 అవర్స్ అనేది చదవాలి. నేను ఈ 6 అవర్స్ చదవాలి అనేటటువంటి పారామీటర్ ఏ విధంగా చెప్తున్నానంటే, దేన్ని బేస్ చేసుకొని చెప్తున్నానంటే, ఇప్పటికే మీరు ఒకసారి అన్ని సబ్జెక్ట్స్ కూడా చదివేసి మీ స్కూల్లో జరిగేటటువంటి ఇంటర్నల్ ఎగ్జామ్స్, లైక్ చాలా స్కూల్స్లో ఫేజ్ 1 ఎగ్జామ్స్, ఫేజ్ 2 ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఆ ఎగ్జామ్స్ రాసి ఉన్నట్లయితే, లేకపోతే ఇంకో విషయం, ఇంకో పాయింట్, ఇదే పాయింట్ని ఇంకో విధంగా చెప్తాను. మీకు ఉన్నటువంటి సబ్జెక్ట్స్లో దాదాపుగా ప్రతి సబ్జెక్ట్ నుంచి కూడా ఒక 60% మీరు చదివేసి 50% సబ్జెక్ట్ మీద కమాండ్ ఉన్నట్లయితే, ఈ పాయింట్ని బేస్ చేసుకొని ఈ వీడియో అనేది మీకు చెప్తున్నాను. సో అలా కాదు, నేను జీరో, ఇప్పటి వరకు బుక్స్ అనేది ఓపెనే చేయలేదు అనే విషయం మీద నేను చివరిలో చెప్తాను. సో మీరు కనుక ఒక 50% కమాండ్ సబ్జెక్ట్ మీద ఉంది అన్నప్పుడు, నేను చెప్పిన విధంగా ఫస్ట్ లాంగ్వేజెస్లో ఈ రెండిట్లో ఏదైతే మీకు కష్టమో దానికి ఎక్కువ టైం అనేది కేటాయించండి. రోజుకి కనీసం 6 అవర్స్ అనేది కాన్సన్ట్రేషన్గా ఫుల్ ఫోకస్గా చదవండి. ఇక మీరు స్కూల్కి వెళుతున్నట్లయితే స్కూల్లో కూడా మీరు టైం అనేది జాగ్రత్తగా మేనేజ్ చేసుకోండి. నెక్స్ట్ అలా కాదు, స్కూల్కి వెళ్ళాలా లేదా అంటే, ఇక ఈ వీక్ ఒకటి వెళ్ళి, అంటే ఈ మండే నుంచి వచ్చే సాటర్డే వరకు వెళ్ళి ఆ తర్వాత స్కూల్ని పూర్తిగా క్లోజ్ చేసేవచ్చు, అంటే వెళ్ళడం ఆపేయవచ్చు. దానివల్ల మీకు కలిగేటటువంటి నష్టం లేదు, ఇంటి దగ్గర చక్కగా ప్రిపేర్ అవ్వచ్చు. ఇదొకటి. రెండోది, గ్రూప్స్ని ఎలా చదవాలి. ఇక్కడ గ్రూప్స్లో చాలామంది గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు మ్యాథ్స్ అనేది ప్రాబ్లమేటిక్గా ఉంటుంది. ఈ మ్యాథ్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి? మ్యాథ్స్ని హ్యాండిల్ చేయడం అనేది ఒక ఉన్నటువంటి మొత్తం సిలబస్లో మీకు రెండు లెసన్స్, అంటే స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ, ఈ రెండు కూడా ఈజీ, అలాగే ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ లెసన్స్. సో అయితే ఈ 2 లెసన్సే ప్రిపేర్ అవ్వి ఈ 2 లెసన్స్ నుంచి పాస్ అవ్వచ్చా అంటే అది కష్టం. అలా కాదు, ఈ 2 లెసన్స్ ఈజీ, లేక 2 చాప్టర్స్ ఈజీ అనేది నా ఉద్దేశం. అయితే మ్యాథ్స్లో అనేది స్కోరింగ్ సబ్జెక్ట్. మీకు ఆల్రెడీ ఇప్పటికే సిలబస్ అయిపోయి ఉంటుంది. కనీసం మీకు ఉన్నటువంటి మొత్తం 10 చాప్టర్స్లో కనీసం ఒక 5 చాప్టర్స్ మీద ఇప్పటికే మీకు కమాండ్ ఉంటుంది. సో కాబట్టి మ్యాథ్స్కి మీరు ప్రతిరోజు కూడా కనీసం 1 గంటన్నర పాటు చేయండి. 1 గంటన్నర పాటు మ్యాథ్స్ అనేది ఖచ్చితంగా రోజు చేయండి. సో ఇక మ్యాథ్స్ తర్వాత మీకు నెక్స్ట్ డిఫికల్ట్ సబ్జెక్ట్ ఏంటంటే బయాలజీ, లేకపోతే ఫిజికల్ సైన్స్. మీకు ఈ ఫిజికల్ సైన్స్, ఎన్ఎస్ అంటే బయాలజీ, ఈ కష్టంగా కనబడతాయి కానీ చాలా ఈజీ. ఎందుకంటే దాంట్లో డయాగ్రామ్స్ ఉంటాయి. మీకు ఫిజిక్స్లో చూసినట్లయితే, అంటే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో చూసినట్లయితే ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి, డయాగ్రామ్స్ ఉంటాయి. సో లిమిటెడ్ సిలబస్ ఉంటుంది, లిమిటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. అది మీకు కనపడటానికి డిఫికల్ట్గా, కష్టంగా కనపడవచ్చు గాక, కానీ చాలా ఈజీ, చాలా ఈజీ. సో ఇంకా బయాలజీలో లేక ఎన్ఎస్లో చూసినా కూడా మీకు ఇంపార్టెంట్ ఏమిటంటే అక్కడ డయాగ్రామ్స్ ఉంటాయి. ఈ డయాగ్రామ్స్లో వల్ల ఈజీగా మనం మార్క్స్ అనేవి తెచ్చుకోవచ్చు. అయితే మీకు డయాగ్రామ్స్ బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి. డయాగ్రామ్స్ డ్రా చేసేటటువంటి కొంచెం డ్రాయింగ్ స్కిల్స్ అనేవి కొంచెం ఉన్నా ఈజీగా మనం అక్కడ మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఇక లాస్ట్ సబ్జెక్ట్ చూసినట్లయితే సోషల్ స్టడీస్ అనేది 22 లెసన్స్ ఉన్నటువంటి సిలబస్ టెక్స్ట్ బుక్. ఇది మిగిలినటువంటి సబ్జెక్ట్స్ కన్నా చాలామంది విద్యార్థులకి ఇది ఒక కష్టంగా కనబడుతుంది. నిజంగా మీరు పాస్ అవ్వాలి అనుకున్నట్లయితే సోషల్లో పాస్ అవ్వచ్చు, కానీ 90+ మార్క్స్ తెచ్చుకోవాలంటే మీరు కొంచెం శ్రమ పడవలసి ఉంటుంది. సో నేను ఇందాక చెప్పిన విధంగా మీరు ఏం చేయండి అంటే, రోజు మ్యాథ్స్కి కనీసం 1 గంటన్నర కేటాయించి, ఒక గంటన్నర లేకపోతే 1 గంట పాటు ఒక సబ్జెక్ట్, అంటే గ్రూప్లో ఒక సబ్జెక్ట్ని చదివి, 1 గంట పాటు లాంగ్వేజెస్లో ఒక సబ్జెక్ట్ చదివి, మళ్ళీ ఇంకో గంట పాటు ఏ గ్రూప్లో ఒక సబ్జెక్ట్ చదవండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీకు నేను స్పెసిఫిక్గా ఈ సబ్జెక్ట్ చదువు అని చెప్పట్లేదు. ఎందుకంటే ఒక్కో విద్యార్థికి ఒక్కో సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. నేను చెప్పే పాయింట్ ఏంటంటే, కంటిన్యూగా 6 గంటలు లేక 5 గంటలు ఒకే సబ్జెక్ట్ చదివితే మీరు బోర్ ఫీల్ అవుతారు. సో కాబట్టి కనీసం 1.5 అవర్ మ్యాథ్స్ అనేది ప్రాక్టీస్ చేయండి. దీని తర్వాత కనీసం 1 అవర్ లేక 1.5 అవర్ ఒక లాంగ్వేజ్ సబ్జెక్ట్ని చదవండి. ఆ తర్వాత ఒక 1 అవర్ నుంచి 2 అవర్స్ వరకు లేక 1.5 అవర్ వరకు గ్రూప్లో మిగతా సబ్జెక్ట్స్, అంటే బయాలజీ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, సోషల్ కానీ చదవండి. అవి కూడా అయిపోతే ఇంకొక 1 అవర్ మిగతాది ఏదో ఒక సబ్జెక్ట్ చదవండి.
మ్యాథ్స్ అనేది కంపల్సరీగా రోజు చేయండి. ఒక లాంగ్వేజ్ అనేది చదవండి. ఆ తర్వాత మిగిలినటువంటి సబ్జెక్ట్స్ ఖచ్చితంగా ఒకటి చేయండి. అంటే ఈ మొత్తం చేయడానికి మీకు కనీసం 5 నుంచి 6 గంటల టైం అనేది పడుతుంది. మీరు గనక స్కూల్‌కి రెగ్యులర్‌గా వెళ్తున్నట్లయితే ఈ టైం అనేది మీకు సరిపోకపోవచ్చు. సో, అలాంటప్పుడు మీరు స్కూల్‌లో మ్యాథ్స్ అవి ప్రాక్టీస్ చేసినట్లయితే సో, ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత మీకు ఏదైతే సబ్జెక్ట్ డిఫికల్టీగా ఉందో అది చేయండి. కానీ మీరు గనక కరెక్ట్‌గా ప్లాన్ ప్రకారం నేను చెప్పినటువంటి బేసిక్ ఐడియాస్‌ని యూజ్ చేసుకొని మీ సొంత ప్లాన్‌ని గనక మీరు జనరేట్ చేసుకున్నట్లయితే 100% మీకు పక్కాగా 500 మార్క్స్ వస్తాయి. సో, ఈ ప్లాన్ ఏంటంటే ఇది ఒక ప్రోటోటైప్. ఇది ప్రోటోటైప్ అంటే దీన్ని బేస్ చేసుకొని మీ ఓన్ ప్లాన్‌ని డ్రా చేసుకోండి. ఎందుకంటే ఒక విద్యార్థికి కష్టమైనటువంటి సబ్జెక్ట్ ఇంకో విద్యార్థికి కష్టంగా ఉండకపోవచ్చు. దాన్ని బేస్ చేసుకొని నేను బేసిక్ ప్రోటోటైప్‌ని చెప్తున్నాను. ఫస్ట్ ఒక లాంగ్వేజ్ తీసుకోండి. ఆ తర్వాత అంటే ఫస్ట్ డైలీ మ్యాథ్స్ చేయండి. అలా కాదు నాకు మ్యాథ్స్ 100% వచ్చు, మ్యాథ్స్ అనేది ఊది పాడేస్తాను, ఇప్పుడు ఎగ్జామ్ పెట్టినా నీకు 100 వస్తాయి అనుకున్నప్పుడు మ్యాథ్స్‌కి తక్కువ ప్రయారిటీ ఇవ్వండి. అలాంటప్పుడు మ్యాథ్స్ అనేది ఆల్టర్నేటివ్ డేస్ ప్రాక్టీస్ చేయండి. సో, ఏదైతే సబ్జెక్ట్ మీకు కష్టంగా ఉందో దానికి 1½ అవర్ డైలీ అనేది కేటాయించండి. ఒకటి గ్రూప్ సబ్జెక్ట్, ఒకటి లాంగ్వేజ్, మళ్ళీ ఒక గ్రూప్ సబ్జెక్ట్. ఈ విధంగా మీరు కనీసం 5 నుంచి 6 అవర్స్ కనుక మీరు ప్రాపర్ ప్లానింగ్తో మీరు కనుక చదవగలిగినట్లయితే మంచి మార్క్స్ అనేవి వస్తాయి. రెండోది ఎలా చదవాలి అంటే మీకు ఆల్రెడీ మీ సబ్జెక్ట్ టీచర్స్ మీకు చెప్పుంటారు. అలా కాని పక్షంలో ప్రతి సబ్జెక్ట్ ఎలా చదవాలి అనే దాని మీద నేను ఒక డెడికేటెడ్ వీడియో అనేది మీకు అందిస్తాను. ఇదే వీడియోలో ప్రతి సబ్జెక్ట్ గురించి నేను చెప్పుతూ పోతే వీడియో అనేది లెంగ్త్ బాగా ఎక్కువైపోతుంది. సో, కాబట్టి తెలుగు నుంచి మళ్ళీ సోషల్ స్టడీస్ వరకు ప్రతి సబ్జెక్ట్ని ఏ విధంగా చదవాలి అనేది మీకు డీటెయిల్గా చెప్తాను. అయితే ఈ వీడియోని మీరు ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయండి. ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఈ వీడియోలో చెప్పినటువంటి ప్రోటోటైప్ని ఫాలో అయ్యి మీరు ఈరోజే మీ యొక్క ఒక పేపర్ తీసుకోండి, లేక ఒక నోట్బుక్ తీసుకోండి. సో, మీరు ప్లాన్ని డ్రా చేయండి. ప్లాన్ ప్రకారం మీరు పని చేయడానికి అంటే మీరు చదవడానికి ప్రయత్నించండి. ఒక రోజు కాకపోవచ్చు, రెండో రోజు కాకపోవచ్చు, ఖచ్చితంగా మూడో రోజు నుంచి సెట్ అయిపోతుంది. ఈ విధంగా మీరు చేసినట్లయితే 100% మీకు 500 మార్క్స్ అనేవి ఈజీగా వస్తాయి. చాలా ఈజీగా వస్తాయి. గత 3 ఇయర్స్ నుంచి మేము ఈ విధంగా 10th క్లాస్ విద్యార్థులకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ విధంగా మేము అన్నీ అందిస్తున్నాం. మా విద్యార్థులందరూ కూడా ఎవ్వరు కూడా 500 తక్కువ మార్కులు రాలేదు. ఇది వీడియో. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.